మలయాళ సూపర్ స్టార్ హీరో 'పృథ్వీరాజ్ సుకుమారన్' ఎన్నో ఏళ్లు కష్టపడి తీసిన సినిమా 'ది గోట్ లైఫ్' ఆడు జీవితం. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన 'గోట్ డేస్' నవల ఆధారంగా అవార్డు విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్లీ రూపొందించగా, మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయ్యాయి. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మించింది. సినిమాకు మూలమైన నజీబ్ గురించి ప్రచార కార్యక్రమాల్లో మూవీ టీమ్ చెబుతున్న విషయాలు ప్రేక్షకుల మనసులను కదిలిస్తున్నాయి. 90స్‌లో జీవనోపాధి కోసం కేరళను వదిలి అరబ్ దేశాలకు వెళ్లాడు నజీబ్ అనే ఒక అమాయక యువకుడు. ఎంతో మంది యువకుల్లాగే అతను గల్ఫ్ ఉద్యోగాల పేరుతో మోసపోయి 2 ఏళ్లు ఎడారిలో ప్రయాణిస్తూ అనేక కష్టాలు పడతాడు. 700 గొర్రెలను కాపాడుకుంటూ అతని ఎడారి ప్రయాణం ఒక నరక ప్రయాణంలా సాగుతుంది. నజీబ్‌కు ఉన్న ఒకే ఒక జత బట్టలతో స్నానం చేసి దుస్తులు మార్చుకునేందుకు కూడా వీలు కాకుండా తినడానికి సరైన ఆహారం దొరక్క ఎన్నో రోజులు పస్తులుండి ఆ ఎడారి వాతావరణంలోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఒక దశలో నజీబ్‌కు మనుషుల మీద నమ్మకం పోయి తను కాపాడుకుంటున్న ఓ గొర్రెలాగానే బతికాడట. 8 నెలల గర్భవతి అయిన భార్యని వదిలి విదేశాలకు వెళ్లిన నజీబ్‌కు తనకు పుట్టిన బిడ్డ ఎలా ఉందో కూడా తెలియకుండా 2 ఏళ్లు ఎడారిలో గడిపాడు. వారిని తలుచుకుంటూ వారి జ్ఞాపకాలతో ఆ క్లిష్ట సమయంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా జీవించాడట. అలా కొన్నేళ్ల నరకయాతన తరువాత చివరికి తన కుటుంబానికి చేరువయ్యాడు. నజీబ్ సాహసోపేత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నజీబ్ జీవితంలోని ఈ భావోద్వేగాలన్నీ 'ది గోట్ లైఫ్ ఆడు జీవితం' సినిమాలో చాలా సహజంగా చూపించారు మేకర్స్. నజీబ్ పాత్రలో మలయాళం సూపర్ స్టార్ హీరో 'పృథ్వీరాజ్ సుకుమారన్' నటించగా, ఆయన భార్యగా అమలాపాల్ నటించింది. అసలు ఈ స్టోరీకి మూలం అయిన నజీబ్ ఇతనే ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆఖరికి ఇంటికి ఎలా చేరాడు అని పూసగుచ్చినట్టు ఈ సినిమాలో చూపించారు. మంచి టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాని ఫ్రీగా ఉంటే మీరు కూడా ఒకసారి చూసేయండి.